మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అల్లం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, దీన్ని ఒక మెడిసిన్ లాగా వాడుకోవాలి. మెడిసిన్కి మామూలుగా ఎలా అయితే డ్యూరేషన్ ఉంటుందో, ఒక 40 రోజులని, 2 నెలలని, 3 నెలలని, 6 నెలలని ఉంటుంది కదా, అలాగే అల్లాన్ని కూడా వాడుకోవాలి. అయితే దీన్ని ఎంతకాలం వాడుకోవాలి అంటే మినిమం 1 నెల రోజులు. ఇలాగ రెగ్యులర్గా అల్లాన్ని కనుక ఒక థెరాప్టిక్గా తీసుకోగలిగితే దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ప్రధానంగా అల్లం గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇది మలబద్ధకం అంటే ఈ కాన్స్టిపేషన్ సమస్యను తగ్గిస్తుంది. ఎంతోమంది ఈ మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ మలబద్ధకాన్ని తీసుకుంటూ ఉంటే ఇది ఆ డైజెషన్ ఇంప్రూవ్ చేయడం ద్వారా మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం, దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇన్ఫ్లమేషన్ లాంటివి అని ఉంటే శరీరంలో, అలాంటి వాపుని ఇది తగ్గిస్తుంది. ఇంకా ముఖ్యంగా మహిళలకి కొంతమందికి ఈ బహిష్టు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి మీరు బయటపడాలంటే అల్లం బాగా పనిచేస్తుంది. ఇంకొక అమేజింగ్ విషయం, ఇది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంటే చాలామంది కొలెస్ట్రాల్ వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో రక్తనాళాలు బ్లాక్ అయ్యి తిమ్మిళ్ళు అనిపించడం, మంటలు అనిపించడం, హార్ట్ అటాక్ రిస్క్ పెరగటం 1 కాదు 2 కాదు. ఇలాంటప్పుడు ఈ కొలెస్ట్రాల్కి ఇది ఒక చక్కని పరిష్కారం. ఇంకొకటి ఏంటంటే అసలైన యూజ్, దీనికి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక వ్యవస్థని ఇది స్ట్రెంథెన్ చేస్తుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు చీటికి మాటికి జలుబులు, దగ్గులు ఇలాంటి దాడి చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అన్నిటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ఒక ఎత్తు ఉంది, ఒక అద్భుతమైన ఉపయోగం. ఇది మోషన్ సిక్నెస్ లేదా ట్రావెల్ సిక్నెస్ ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. కొంతమందికి ప్రయాణాలలో వాంతులు అవుతూ ఉంటాయి. దీనికి యాంటీబయాటిక్స్ ఇలాంటివి మింగుతూ ఉంటారు. అలా కాకుండా ఈ అల్లాన్ని కనుక వాడుకోగలిగితే ప్రయాణానికి 1 గంట ముందు దీని ఏదో రూపంలో అల్లంని చెక్కి దాన్ని దంచి రసం తీసి దానికి తేనె, నిమ్మరసం కలిపి నాకొచ్చు. లేకపోతే అల్లం పొడిని అంటే శొంఠి పొడిని క్యాప్సూల్స్ రూపంలో వేసుకోవచ్చు. ఏదో రూపంలో అల్లాన్ని తినాలి ప్రయాణానికి 1 గంట ముందు. దీంతో ప్రయాణాలలో వాంతులు, వికారం ఇలాంటివి తగ్గుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. ఇది మయాల్జియా అంటే మజిల్ క్రాంప్స్ని ఇది తగ్గిస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు ఈ మజిల్ క్రాంప్స్తో ఇబ్బంది పడుతూ ఉంటే అల్లాన్ని వాడుకుంటే ఇది ఒక గొప్ప నివారణగా పనిచేస్తుంది, నొప్పి నివారణ కింద పనిచేస్తుంది. ఇలాగా ఈ అల్లంతో 1 కాదు 2 కాదు అనేక రకాల ఉపయోగాలు. కాబట్టి మీరు అల్లాన్ని ఒక ఆహారంగా కాకుండా ఒక ఔషధంగా వాడుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.